అని ఎందుకు అసలు మొత్తంగా ఇప్పుడు జరిగిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సంబంధించి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల మొదటి నుంచి ఏం జరిగింది, ఎందుకు చివరి క్షణంలో స్కిప్ చేయడానికి అంటే పక్కకు పెట్టడానికి మీకు అంచనా వేసిన కారణం ఏమైనా ఉందా? ఒక్కటే అక్కడ ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియాలో నేను మల్టిపుల్ ఆప్షన్స్కి ఉన్నది, నాది ఎంపీకి ఉన్నది, జనరల్ ఎంపీకి, ఓకే, రాజ్యసభ ఉంటుంది, ఎమ్మెల్సీ ఇతరత్ర వాటికి కూడా ఉంది. ఓకే, లేదంటే వాళ్ళ ఆలోచనలో ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ పాసిబిలిటీ మంత్రి కూడా ఉంటుంది, ఫేస్ 1 or 2. ఓకే. సో అలాంటప్పుడు ఈ జంక్చర్లో సీనియర్ లీడర్, ఒక బీసీ లీడర్, చాలా సుదీర్ఘకాల రాజకీయ చరిత్ర ఉంది మహేష్ గారికి, వారిది నాదే ముందున్నది. కానీ డిపార్ట్మెంట్లలో ఏ ఒక్క డిపార్ట్మెంట్కి కూడా పవర్ లేదు. ఓకే, ఎస్సీ లేదు, ఎస్టీ లేదు, బీసీ లేదు, మైనారిటీ లేదు, ఎవ్వరికి కూడా. మహిళకి ఇస్తే మన వారు రావు గారు, సునీత గారు ఓడిపోయినరు. సో ఈ పరిస్థితిలో ఒక యువ నాయకత్వానికి, సంస్థకు, అంటే కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వాళ్ళకు ఇవ్వాలనే ఉద్దేశంతో వర్కింగ్ ప్రెసిడెంట్గా మహేష్ గారికి, మన వెంకట్కు, అంటే వెంకట్ కూడా ఎంత కష్టపడ్డాడో మనం చూసినాం. సో నాకు ఆప్షన్స్ చాలా ఉన్నాయి, వారికి తక్కువ ఉంటాయి. ఎంపీ చేయాలన్నా, ఇంకోటి చేయాలన్నా కూడా నాకు రిజర్వ్డే కాకుండా జనరల్ కూడా నాకు అవకాశాలు ఉంటాయి. సో ఆ పరిస్థితిని గమనించిన తర్వాతనే ఆప్షన్ తీసుకునే ప్రయత్నం చేసింది. అది కూడా నాతో మాట్లాడి, ఓకే, ఎవరు, దీపదాస్ మున్షి గారు, నేనేమన్నా దేనికి నేను యాప్ట్ అవుతా అనుకుంటే మీరు దానికి వినియోగించుకోండి, ఐఎమ్ ఫర్ ఎవ్రీబడి అని చెప్పి అట్లా చెప్పడం జరిగింది. అంటే మహేష్ కుమార్ గౌడ్ గారిని ఇవ్వడానికి అంటే మిమ్మల్ని ఒప్పించింది నన్నే. ఓకే, అంటే నాతో మాట్లాడింది కాబట్టి నన్నే, నాది వారిది ఉన్న క్రమంలో వెంకట్ని ఎంటర్ చేసినప్పుడు, ఒకవేళ ఏదేని పరిస్థితుల వల్ల బీసీని అకామిడేట్ చేయాల్సి వస్తే మీరు మరో ప్రత్యామ్నాయం కొరకు చూద్దురు అని చెప్పి అన్నప్పుడు నేను మామూలుగా, అంటే సామాజిక వర్గాల నుంచి వచ్చిన కాబట్టి మొన్న కూడా ఎస్సీ దాంట్లో మాదిగకు వచ్చింది చివరికి. సో అప్పుడు నేను సెట్ బ్యాక్ అయినా. ఇప్పుడు కూడా ఓబీసీ మూమెంట్ అంటే నాకు ఎక్కువ ఇష్టం, సరే ఎస్సీగా నేనున్నా కూడా. సో ఇప్పుడు స్వయంగా మహేష్ అన్నకు చాలా ఆయన లైఫ్ చాలా మిజరబుల్గా ఉంది, చాలా సుదీర్ఘమైన చరిత్ర. నాకే 15-20 సంవత్సరాల నుంచి తెలుస్తాను, నేను బయట ఉన్నప్పుడు కూడా. అసలు అలాంటి వారికి వస్తున్నప్పుడు సరే నాకు ఇంకా అవకాశాలు ఉన్నాయి, నాకేంటి ప్రభుత్వం వచ్చున్నది, ముఖ్యమంత్రి గారు నా పట్ల పాజిటివ్గా ఉన్నారు. సో ఏ సందర్భాల్లోనైనా నాకు అవకాశం కల్పించే పరిస్థితి ఉన్నది కాబట్టి దాన్ని సానుకూలంగా ఒప్పుకోవడానికి, అది రెండోసారి త్యాగమా, ఎన్నిసార్లు త్యాగం అని పెట్టి మన వాళ్ళు సోషల్ మీడియా పెడితే నాకే భయం అవుతున్నది. త్యాగి అంటే నేను టైప్ పెడితే అద్దంకి దాకా వస్తాడా ఏంటని.